ఓకే. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. మనకు ఈ మార్నింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎవ్రీడే మార్నింగ్లే కలుసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఇది బ్రహ్మ ముహూర్తం అంటారు కదా. మనకు 4 o'clock నుంచి 6 o'clock ఈ టైంలో మనం అనుకుంటాం అనమాట. ఈ టైంలో కలుసుకొని మనం ఒక ఆలోచన విధానంతో ముందుకెళ్తే అది ఖచ్చితంగా సక్సెస్ అవుతుందంట. ఓకేనా? మనం ఈరోజు కూడా ఒక మంచి టాపిక్ తోటి ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఎవ్రీడే ఒక మంచి టాపిక్ తోటి ముందుకెళ్తున్నాం. ఎందుకంటే చాలామంది యూట్యూబ్లో నా వీడియో చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేస్తున్నారు, వెల్నెస్ ఎక్స్పర్ట్ కోర్సులో జాయిన్ అవుతున్నారు. యూట్యూబ్ వీడియో చూసి వెల్నెస్ ఎక్స్పర్ట్ కూడా జాయిన్ అవుతున్నారు చాలామంది. ఎందుకంటే వెల్నెస్ మన మన ప్రయారిటైజ్ ఏంటంటే ప్రతి ఇంట్లో ఒక వెల్నెస్ ఎక్స్పర్ట్ ఉండాలి. దట్ ఈస్ అవర్ మోటో, ఫస్ట్ మోటో. ఈ వెల్నెస్ ఎక్స్పర్ట్ ఉంటే ఏంటంటే లైఫ్లో కావాల్సిన ఖర్చులు కానీ, హాస్పిటల్ బిల్స్ కానీ, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు అన్నీ కూడా క్షణాల్లో ఇలా ఇలా తీర్చేసుకోవచ్చు. ఎందుకంటే నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి. అంతే కదా. కాబట్టి చేసుకోవచ్చు. ఈరోజు మనం ఒక మంచి టాపిక్, సూపర్ టాపిక్, డూపర్ టాపిక్, మనం బయట చాలా ఇబ్బంది పడుతున్న ఒక టాపిక్ గురించి తెలుసుకుందాం. గాల్ బ్లాడర్. గాల్ బ్లాడర్ తెలుసు కదా అందరికి? మీకు తెలుసా అందరికీ గాల్ బ్లాడర్ అంటే ఏంటో? దామోదర్ సార్ మీకు తెలుసా గాల్ బ్లాడర్ అన్న? రమేష్ గారు మీకు? వెంకటేష్ ఐడియా లేదు సార్. తెలియదా? వెంకటేష్ రమేష్ గారు మీకు? ఐడియా ఉందా రమేష్ గారు? ఐఎమ్ ఆడిబుల్, నాకు వినపడుతుందా? వినిపిస్తుంది సార్. ఓకే. వినిపిస్తుంది సార్, వినిపిస్తుంది. ఓకే. గాల్ బ్లాడర్ అంటే మనము పిత్తాశయం అంటారు దాన్ని. ఏమంటారు? పిత్తాశయం. పిత్తాశయం అంటే తెలుసా? తిత్తి అంటాం కదా సార్, తిత్తి అంటారు కదా చాలా మంది. విన్నారా? ఆ, విన్నాం సార్. చేదు అదే చేదు మేకను అంటారు. కోస్తే. చేదు అంటారు, చేదు, తిత్తి. ఎస్ సార్. విన్నాం సార్. ఉమ్. దాన్ని మనం ఏమంటామంటే మనకు గాల్ బ్లాడర్ అంటారు. ఓకే. అయితే మనకు హెచ్ఎల్సి వెల్నెస్ ఎక్స్పర్ట్ దృష్టికోణంలో మనము గాల్ బ్లాడర్ గురించి తెలుసుకుందాం. ఓకేనా? గాల్ బ్లాడర్ వెల్నెస్ యాజ్ ఏ వెల్నెస్ ఎక్స్పర్ట్గా ఇది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఇప్పుడు మన చుట్టూ తిరుగుతున్న పెద్ద పెద్ద సమస్యల గురించి మనం ఆ, మాట్లాడుతున్నాం ఈరోజు. గాల్ బ్లాడర్ ఎక్కడ ఉంటుంది అది కూడా చూద్దాం. నేను మీకు షేర్ చేసే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే చూస్తేనే మీకు అర్థం అవుతుంది ఎక్కడ ఉంటుంది అనేది, లేకుంటే అర్థం కాదు. అందుకని నేను ఏం చేస్తా అంటే షేర్ చేసే ప్రయత్నమే చేస్తా. ఎందుకైనా మంచిది. ఎందుకని ఓకే. మీకు కనిపిస్తుందా సార్? సరిపోతుంది. ఎక్కడుంది ఇందులో చెప్పండి. మీరు రాసింది కదా. దిస్ వన్ గాల్ బ్లాడర్. లివర్ కింది భాగంలో ఉన్నది కదా. ఆ, అది అవును కొంచెం సార్. చిన్న ఇది చిన్నది. చిన్న గ్రీన్ రాయిలా. చిన్నది రాయి లెక్క గ్రీన్ కలర్లో ఉంది. మీరు కక్కుతుంటే పసరు ఎక్కడి నుంచి వస్తా అనుకుంటారు మీరు? ఇగో ఇందులో నుంచే వస్తుంది. వామిటింగ్ చేస్తారు కదా. సరే. ఇది లివర్. ఇంకో ఇది స్టమక్. ఇది స్టమక్. ఇది ఏంటి? మనము ఇంకా గాల్ బ్లాడర్. ఇక్కడ నుంచి మనకి ఇక్కడ ఇంకోటి ఉంటుందండి. ఈ మధ్యకాలంలో ఇక్కడ నుంచి ఇలా దాన్ని ఏమంటారంటే మనం దాని గురించి చర్చిస్తున్నాం కాబట్టి ఇవట్లే ప్యాంక్రిటిక్ గ్లాండ్ అంటారు. నేను షుగర్ గురించి తెలుసుకున్నప్పుడు ఇక్కడ ఇక్కడ ఇది ఉంటుంది ఇక్కడ. అర్థమైందా? అది ఇక్కడ మనకి ఎస్. ఇవ్వలేదు. ఓకే. ఇగో ఇక్కడ ఇచ్చారు చూడండి, మీకు కనిపిస్తుంది అది క్లియర్గా. చిన్నగా పెద్దగా ఇచ్చారుగా. ఇగో ఇది. ఓకేనా? ఇగో ఇది మనం మాట్లాడుతున్నాం ఈరోజు గాల్ బ్లాడర్. ఓకే. క్లియర్? ఎస్ సార్. ఎస్. ఇది గాల్ బ్లాడర్ అనేది ఇది ఎక్కడ ఉంటుంది అంటే మనము ఇది మన కాలేయము. కాలేయం అంటే ఏంటి? లివర్. లివర్ కింద
ఉన్న ఒక చిన్న సంచి లాంటి అవయవం, ఒక చిన్న సంచి అంటే ఒక బ్యాగ్ లాంటి అవయవం అన్నట్టు ఇది. ఓకేనా? లివర్ తయారు చేసే బైల్ పిత్త, ఇప్పుడు మనం ఏమంటామంటే బైల్ అంటాం కదా. ఇప్పుడు లివరు లివర్ తయారు చేసే బైల్ ఏదైతే ఉందో, పిత్తరసం ఏదైతే ఉందో, ఇది నిల్వ చేసుకుంటుంది. అర్థమైందా మీకు ఇప్పుడు? ఇది పైత్య రసాన్ని ఇది నిల్వ చేసుకుంటుంది. ఏంటిది? గాల్ బ్లాడర్. మనం కొవ్వు మనము కొవ్వు ఉన్న ఆహారం తిన్నప్పుడు, మనం ఏదైతే కొవ్వు ఆహారం తీసుకుంటామో, కొవ్వు ఆహారం తీసుకుంటే ఏమవుతుంది? ఇప్పుడు కొవ్వు ఆహారం ఇక్కడ నుంచి తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ నుంచి తీసుకుంటాం కదా, ఇదంతా కూడా ఈసోపేగస్ అంటారు మనం, అన్నవాహిక. కొవ్వు ఆహారం తీసుకున్నప్పుడు గాల్ బ్లాడర్ వెంటనే ఏం చేస్తుంది? అంటే మనకు ఈ గాల్ బ్లాడర్ ఏదైతే ఈ పైత్యరసం ఉంది కదా, పైత్యరసాన్ని రిలీజ్ చేస్తుంది. పైత్యరసాన్ని రిలీజ్ చేసినప్పుడు జీర్ణక్రియ కావడానికి సాయం చేస్తుంది. ఇప్పుడు ఏమైంది చూసారా? ఇక్కడ నుంచి స్టమక్లోకి వెళ్తుందా లేదా? ఇది చూసారా ఇక్కడ క్లియర్గా కనిపిస్తుందా? అవును సార్. స్టమక్లోకి వెళ్తుంది. కనిపిస్తుంది. ఓకే, ఇక్కడ కనిపిస్తుంది, మళ్ళీ గాల్ బ్లాడర్ ఇక్కడ కనిపించేది మీ కింద. ఓకే, ఇక్కడ స్టమక్లోకి వెళ్తుంది, ఇక్కడ గాల్ బ్లాడర్తో అనుసంధానమై ఉంది, ప్లస్ ఇక్కడ లివర్ తోటి ఉంది, ప్లస్ లివర్కి అంటుకొనే ఉంది ఏకంగా. అంటే ఇలా అన్ని భాగాలు చూడండి, లివర్కు 3 భాగాల్లో ఉంది. ఆ, ఆ, మీరు గమనించుకుంటే. ఓకే, అంటే బయలును విడుదల చేసి జీర్ణక్రియ కూడా సహాయం చేస్తుంది, జీర్ణక్రియ కూడా సహాయం చేస్తుంది. అయితే ఇట్లా గాల్ బ్లాడర్కు ఇంత బాగుంది, ఇంత సూపర్, చూడడానికి ఎంత బాగా అందంగా ఉంది కదా, ఒక చిన్న పాప లెక్క ఉంది కదా, ఒదిగిపోయి ఎక్కడో చిన్న ఆ? ఇది చాలా అందంగా ఉంది కదా. ఆ, అయితే గాల్ బ్లాడర్ పిత్తాశయంలో వచ్చే సమస్యలు ఏంటి అంటే మనకు వినబడేటి బయట గాల్ బ్లాడర్ స్టోన్స్. విన్నారా మీరు గాల్ బ్లాడర్ స్టోన్స్ వస్తాయని? విన్నాను సార్. ఓకే, కిడ్నీ స్టోన్స్ వస్తాయి, గాల్ బ్లాడర్ స్టోన్స్ వస్తాయని కూడా విన్నారు కదా. ఈ మధ్య కాలంలో మనం ఇంకోటి కూడా వింటున్నాం, బోన్స్లలో కూడా స్టోన్స్ వస్తున్నాయంట. ఎక్కడ పడితే అక్కడ స్టోన్స్ వస్తున్నాయి మన బాడీలో. అంటే మనం ఎక్కువ యునైట్ అయితే గాల్ బ్లాడర్ స్టోన్స్ ఒకటి, కిడ్నీ స్టోన్స్ ఒకటి, అవునా? ఈరోజు మనం గాల్ బ్లాడర్ స్టోన్స్ ఇది ఒకటి. గాల్ బ్లాడర్లో కొలెస్ట్రాల్ లేదా బైల్ అంటే బైల్ సాల్ట్స్ పేరుకపోయి రాళ్ళు ఏర్పడతాయి. ఇప్పుడు ఇళ్ళకు రాళ్ళు ఎలా పోతాయి మీరు చెప్పండి, రమేష్ గారు, లేకుంటే దామోదర్ సార్, వెంకటేశ్వర్, ఇళ్ళకు రాళ్ళు ఎలా పోతాయి? రాళ్ళు పోవు, రాళ్ళు తయారవుతాయి. అంతేనా కదా? అవును సార్. ఆ, గాల్ బ్లాడర్లో కొలెస్ట్రాల్ వల్ల కానీ, లేకుంటే మనము లివర్ ఉత్పత్తి చేసే బైల్ వల్ల కానీ రాళ్ళు తయారవుతాయి. దీని పని ఏంటి? బైల్ను నిల్వ ఉంచుకోవడం కదా, దానివల్ల. లేకుంటే అధిక కొలెస్ట్రాల్ వల్ల అక్కడ రాళ్ళు తయారవుతాయి. ఓకేనా? అయితే ఇది లక్షణాలు ఎలా ఉంటాయి అంటే, కుడివైపు పొత్తి కడుపులో నొప్పి వస్తుంది. ఎక్కడ? మీరు చెప్పండి, కుడివైపు పొత్తి కడుపులో చెప్పగలరా? కుడివైపు పొత్తి కడుపులో నొప్పి వస్తుంది. రెండోది భుజము లేదా వెన్ను వ్యాపించి నొప్పి. భుజము లేదా కుడివైపు భుజం నుంచి వెన్ను వరకు నొప్పి వస్తుంది. దీని లక్షణాలు చూడండి, కుడివైపు పొత్తి కడుపులో నొప్పి వస్తుంది, భుజము లేదా రైట్ సైడ్ భుజము లేదా వెన్ను వైపు నొప్పి వస్తుంది, వెన్ను వరకు. ఓకేనా? వాంతులు, వికారం రెండు ఉంటాయి. ఓకే, ఫ్యాటీ ఫుడ్ తిన్న తర్వాత నొప్పి. మనం ఎప్పుడైనా ఫ్యాటీ ఫుడ్ తిన్నప్పుడు మనకు నొప్పి ఎక్కువ వస్తుంది. అందుకే మన గాల్ బ్లాడర్ స్టోన్స్ కానీ గాల్ బ్లాడర్ ఇష్యూ వచ్చినప్పుడు మనకు నాన్ వెజ్ వద్దని చెప్తారు, ఆయిల్ ఫుడ్ వద్దని చెప్తారు. ఓకేనా? గాల్ బ్లాడర్ స్టోన్స్ ఇప్పుడు మనం తెలుసుకున్నాం. ఇంకోటి ప్రాబ్లం ఏంటంటే కొలెసిస్టైటిస్ అంటారు. అంటే గాల్ బ్లాడర్ స్టోన్ ఉంటేనే కొలెసిస్టైటిస్ అంటారండి. గాల్ బ్లాడర్ స్టోన్తో పాటుగా ఈ గాల్ బ్లాడర్కు వాపు వచ్చింది అనుకోండి, ఇలా స్టోన్ ఉంది కదా, చిన్న స్టోన్ కనిపిస్తుందా మీకు ఇక్కడ? అనిపిస్తుంది. ఆ, ఇలా దీనికి వాపు వచ్చింది అనుకోండి, దాన్ని కోలిసిస్టైటిస్ అంటారు. ఒకటి కానీ ఇట్లా ఎక్కువ కానీ మనకి ఇక్కడ వచ్చినప్పుడు మనము ప్రాబ్లం కనిపిస్తుంది మనకు. ఇక్కడ ఒకటి కానీ అంతకంటే ఎక్కువ కానీ మనకు స్టోన్స్ ఇక్కడ ఫామ్ అయినప్పుడు, ఆ, మనకు నొప్పి వాపు వచ్చినప్పుడు
మనకి ఏం పంపిస్తుంది అంటే అక్కడ వాపు ఉంటుంది. ఈ వాపు వస్తే దాని ఏమొస్తుందంటే కొలెసిస్టైటిస్ అంటారు. ఓకేనా? దీని లక్షణాలు ఏంటంటే సేమ్ అండి. కొలెసిస్టైటిస్ కూడా సేమ్ ఏంటంటే కుడివైపు కడుపు నొప్పి విపరీతంగా ఉంటుంది. కుడివైపు కడుపు నొప్పి, తర్వాత జ్వరము, వికారం ఉంటుంది బాగా విపరీతంగా. అరే నాకు ఎందుకు వస్తుందో అర్థం కాదు కదా, జ్వరం వికారం ఉంటుంది. అయితే బైల్ డక్ట్ బ్లాకేజ్. బైల్ డక్ట్ అంటే ఏంటి? ఇక్కడ రాసేటప్పుడు చూడండి ఇగో, కామన్ బైల్ డక్ట్ కనిపిస్తుంది ఇక్కడ మీకు అందరికి. మీరు స్క్రీన్ పెద్దగా చేసుకొని చూసుకోండి. ఇగో ఇక్కడ కామన్ బైల్ డక్ట్ అని ఉంది, ఇక్కడ ఉందా? ఉంది ఉంది సార్. ఆ, ఈ ఉంది సార్. కామన్ ఇది ఇక్కడ వాపు వస్తుంది చూడండి. ఇక్కడ బ్లాకేజ్ అవుతుంది. ఈ బ్లాకేజ్ ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తుంది మీకు చూసారా? ఇప్పుడు లివరు, లివర్లో బయలు స్టోర్ చేసుకుంటుంది. ఆ బయలు నుంచి మనకు అన్నం జీర్ణం కావడానికి కడుపుకు పంపించే ఇది ఏదైతే ఉందో దీన్ని డక్ట్ అంటారు. ఈ డక్ట్ అంటారు దీన్ని. ఇక్కడ ఏదైనా బ్లాకేజ్ అవుతుంది అనుకోండి, దాన్ని మనము అంటాం పిత్తాశయ నాళం మూసుకపోవడం అంటాం. తెలుగులో ఏమంటాం? శయ పిత్తాశయ నాళం నాళం. మూసుకపోవడం అంటాం. ఇప్పుడు ఇప్పుడు ఇది మూసుకపోతే మీకు డైజెషన్ అవుతుందా? ఇప్పుడు పిత్తాశయం రావట్లేదు కదా, డైజెషన్ స్లో అవుతుందా లేదు ఇప్పుడు? ఇక ఓకే. ఇక్కడ బయలు అనేది ఇక్కడ స్టోర్ అయిపోతుంది. ఇక రాళ్ళు ఎలా తయారైతే ఇక స్టోర్ అవుతూనే ఉంటాయి, రాళ్ళు తయారవుతూనే ఉంటాయి. ఇక్కడ ఇంక ఇక మూసుకుపోవడం వల్ల ఏమవుతుందంటే మొట్టమొదటి మనకు కనిపించే లక్షణం వల్ల కామెర్లు అవుతాయి. కామెర్లు అంటాం, పచ్చ కామెర్లు అంటాం కదా. Yes. ఆ, ముదురు మూత్రము అంటే పచ్చ రంగులో చిక్కటి మూత్రం వస్తుంది ఈ లక్షణాలు దీంతోటి. ప్లస్ లేత రంగు మలము. మలం అంటే మోషను లేత రంగులో ఉంటుంది, చిన్న పిల్లి పోయినట్టుగా. ఓకేనా? ఇలాంటి లక్షణాలు మనకు కనిపిస్తుంటాయి. అయితే ఇదంతా బాగానే ఉంది సార్. ఇది మరి ఎట్లా? ఇప్పుడు చూసాము, ఈ గాల్ బ్లాడర్ చూసాము, బయల్ చూసాము, బయల్ డక్ట్ చూసాము, లివర్ చూసాము, స్టమక్ చూసాము, ప్యాంక్రియాటిక్ గ్లాండ్ చూసాము. ఈ సమస్యలు ఎందుకు వస్తాయి కదా? మనకు అదే కదా కావాల్సింది. ఇది అధిక కొవ్వున్న ఆహారం తినడం వల్ల వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే అది తొందరగా డైజెషన్ కాదు. రెండోది, అధిక బరువు ఉన్న వాళ్ళకు వస్తుంది. అధిక బరువు ఉన్న వాళ్ళు మీరు అర్థం చేసుకోవాలి. మూడోది, వేగంగా బరువు తగ్గుతున్న వారికి, అంటే ఎక్కువగా తొందరగా బరువు తగ్గుతుంటారు కదా వాళ్ళకంటే ఒక నెలలో ఒక 8 కిలోలు 10 కిలోలు ఆ, తగ్గుతారు కదా, వాళ్ళకు కూడా వచ్చే అవకాశం ఉంది. ప్లస్ డయాబెటీస్ అంటే ఎటువంటి వెయిట్ లాస్ ట్రీట్మెంట్ లేకుండా తగ్గే వాళ్ళకు అనుకోవచ్చు. డయాబెటీస్ ఉన్న వాళ్ళకి వచ్చే అవకాశం ఉంది, అంటే షుగర్. ప్లస్ జీన్స్ పరంగా వచ్చే అవకాశం ఉంటుంది. కుటుంబ చరిత్ర, వయసు పెరగడం వల్ల, అంటే ఏజ్ పెరగడం వల్ల కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఇది ఎక్కువగా మనకి ఎవరికి కనిపిస్తుంది అంటే లేడీస్కి ఎక్కువ కనిపిస్తుంది, మహిళల్లో ఎక్కువ కనిపిస్తుంది. అంతే, మహిళల్లో మనకి ఎక్కువ కనిపిస్తుంది ఇది గాల్బడల్లో. ఇది యాజ్ మనకు మనం చూసుకుంటే మీరు చూసుకోవచ్చు. ఆ, ఏదైతే ఉందో ఈ సమస్య ఉందో మనకు వస్తుంది అని తెలిసింది అనుకోండి, మనం లక్షణాలు చూసుకున్నాం అనుకోండి, ఈ లక్షణాలు చూసుకున్నప్పుడు చెప్పండి ఏమేమి లక్షణాలు ఉంటాయి రమేష్ గారు, ఒకసారి చెప్పండి. నేను చెప్పాను కదా ఇప్పుడు. సార్ డయాబెటీస్. లక్షణాలు ఏముంటాయి అంటే ఈ నొప్పి మనకు గాల్బ్లాడర్ స్టోన్ ఉన్న గాల్బ్లాడర్ ప్రాబ్లం ఉన్న మనకి ఏం లక్షణాలు ఉంటాయి? కుడి కుడివైపు ఉమ్, అంటే కుడివైపున పొత్తి కడుపు ఉంటుంది కదా సార్, అప్పుడు పెయిన్ వస్తుంటది. ఉమ్, రైట్ భుజం లేదా వెన్నుపూస ఉమ్. నొప్పి వస్తుంది. నొప్పి వస్తుంది. ఓకేనా? ఇంకా Yes. జ్వరం కూడా ఉంటుంది సార్. వికారం, వాంతులు. జ్వరం కూడా ఉంటుంది, వికారము, వాంతులు ఉంటాయి. ఈ వాంతులు. లక్షణాలు కనుక ఉంటే, ఈ లక్షణాలు కనుకుంటే గాల్ బ్లాడర్ ప్రాబ్లం అని చెప్పాలి. ఓకేనా? Yes, sir. అది స్టోన్స్ అయి ఉండొచ్చు కదా, కొలెసిస్టైటిస్ ఉండొచ్చు, లేదు అంటే బయల్ డక్ట్ బ్లాకేజ్ అయి ఉండొచ్చు. అవునా కదా? అవును. ఇవి అంటే మనకు తెలియాలి. యాజ్ ఏ వెల్నెస్ ఎక్స్పర్ట్గా మనం తెలుసుకోవాల్సిన విషయాలు. అన్నిటిని ఒకే మూసలా నొప్పి వస్తుందని పట్టుకోకూడదు. కడుపు నొప్పి కదా
ఆయన పడకూడదు. అంటే మనకు పర్టికులర్గా తెలిసినప్పుడు మనం యాజ్ ఎ వెల్నెస్ ఇప్పుడు వాళ్ళకి సలహాలు ఇవ్వచ్చు, అవునా కదా? అయితే యాక్చువల్గా ఇది మనకు చేసే పని ఏంటి నేను మీకు చెప్తాను. మీకు గాల్ బ్లాడర్ చేసే పని ఏంటి, ఆ పని తెలిస్తే మనం ఎంత జాగ్రత్త పడవచ్చో తెలుస్తుంది మీకు. ఇప్పుడు మనకు ఇక్కడ చెప్తున్నాం, లివర్ అనేది మనకు బయలు తయారు చేస్తుందని చెప్పాము కదా. అది తయారు చేసిన బయలును ఫస్ట్ వన్ ఇది నిల్వ ఉంచుకుంటుంది. ఓకేనా? నిల్వ ఉంచుకుంటుంది. ఏంటిది? గాల్ బ్లాడర్. ఓకేనా? రెండోది వచ్చేసి మనం ఫ్యాట్ ఆహారం తీసుకున్నప్పుడు, ఫ్యాట్ ఫుడ్ తీసుకున్నప్పుడు ఏం చేస్తాయంటే ఆ గాల్ బ్లాడర్ అనేది కుదించుకుపోతుంది, బాగా కుదించుకుపోయి అది అరగడానికి మీది మనకు ఏం చేస్తుందంటే బయల్ బయల్ను మనకు స్టమక్ పంపిస్తూ ఉంటుంది. ప్లస్ ఈ మనం బయల్ని ఏం చేస్తుందంటే మనం తీసుకున్న ఆహారాన్ని ఏదైతే మనము కొవ్వు ఆహారం తీసుకుంటాం కదా, దీని ముఖ్య పాత్ర ఏంటంటే చిన్నగా విడగొడుతుందండి. ఇప్పుడు మనం తీసుకున్న దామోదర్ సార్, మనం తీసుకున్న తర్వాత ఫ్యాటీ ఫుడ్ తీసుకుంటాం కదా అనుకోండి మనం, అవును సార్. దాన్ని చిన్న విడగొట్టి ఏం చేస్తుందంటే చిన్న పేగులోకి పంపిస్తుంది. ఇప్పుడు అలాగే పోతే మనకి ఇబ్బంది కదా. అవును సార్. చిన్న పేగులోకి పంపిస్తుంది ఎనర్జీగా మార్చడం కోసం. గాల్ బ్లాడర్ పని బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇది తీసేస్తే ఏం కాదంటారు డాక్టర్స్ కూడా, అందరు కూడా. కానీ దీనికి ఒక పని ఉంది. ఏం పని? మనం తిన్న ఆ, ఫ్యాట్ ఆహారాన్ని అంటే కొవ్వు ఆహారాన్ని చిన్న ముక్కలుగా మార్చేది ఏంటి అంటే గాల్ బ్లాడరే. గాల్ బ్లాడర్ పోయినాక మీకు ఎక్కువ గ్యాస్ ట్రబుల్ వస్తుంది. గాల్ బ్లాడర్ ప్రాబ్లం ఉంటే. అర్థమైందా? కుదించుకొని చిన్న పూలు ముద్ద. ప్లస్ ఆహారంలో ఉన్న కొవ్వును చిన్న భాగాలుగా విడదీస్తుంది. దీనివల్ల ఫ్యాట్ మనకు సులభంగా జీర్ణం అవుతుంది. అరే ఎంత తిన్నా అరుగుతుంది, ఎంత తిన్నా అరుగుతుంది, తింటూనే ఉంటారు చాలామంది అయితే. ఆ పని చేసేది ఏంటంటే మన గ్లాడ్ బ్లాడర్, మీరు గుర్తుపెట్టుకోవాలి. దీనివల్ల ముందు శరీరంలో వాటిని చిన్న పేగులు పెద్ద వరకు మనకు ఎనర్జీ వస్తుంది. అయితే ఇంకోటి ఏంటంటే విటమిన్ ఏ, డిఈకే. విటమిన్ ఏ, డిఈకే కొవ్వులో కరిగే మన విటమిన్స్ మన అందరికి తెలుసు కదా. ఏడిఈకే అని కొవ్వులో కరిగే విటమిన్స్ ఉంటాయి. అవి కరగడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది అనమాట. మన గాల్ బ్లాడర్ కొవ్వుల జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఆ? కొలెస్ట్రాల్ మరియు కొన్ని వ్యర్థ పదార్థాలను బయటకు పంపడంలో సహాయం చేస్తుంది. ఇప్పుడు గాల్ బ్లాడర్ రిమూవ్ చేస్తారు చాలా మంది డాక్టర్స్, మరి విన్నారు కదా. గాల్ బ్లాడర్ తీసేస్తాను విషయం విన్నారా మీరు? కొలిసిస్టైటిస్ వచ్చినప్పుడు తీసేస్తారు డాక్టర్లు. విపరీతమైన పెయిన్ వచ్చినప్పుడు, తట్టుకోలేనప్పుడు, అంటే ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో తీసేస్తారు. అయితే అది లేకపోతే ఏమవుతుంది అంటే మనకు గాల్ బ్లాడర్ సర్జరీ తర్వాత కూడా సాధారణ జీవితం గడపవచ్చు అనేది మనము వింటున్నాం. అది లేకపోయినా పర్వాలేదు సార్. ఎందుకంటే లివర్ బయలు తయారు చేస్తూనే ఉంటుంది. కానీ గాల్ బ్లాడర్ లేకపోతే బయలు నిల్వ కాకుండా నేరుగా పేగులోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు మనము ట్యాపు లేదనుకోండి, ఇప్పుడు రమేష్ గారు కానీ ఇంకెవరైనా ఉంటే ఇప్పుడు చెప్పండి, వెంకటేశ్వర్లు కానీ, సార్ మన ఇంట్లో ట్యాప్ లేదనుకోండి, కుళాయి వచ్చింది అనుకోండి, అంటే నీ మంజీరా వాటర్ వచ్చింది అనుకోండి, ఎలా ఉంటుంది సార్? వస్తూనే ఉంటాయి. అంటే మనము అర్థం కాలే. మనం వాడుకున్న కాడికి వాడుకొని ఆపేయచ్చు కదా, ట్యాప్ ఉంటే. అవును సార్. ట్యాప్ అది లేకపోతే ఏమవుతుంది? రెగ్యులర్ డైరెక్ట్. గా కంటిన్యూగా వస్తాయి. ఆ, అది లేకపోతే కంటిన్యూగా రిలీజ్ అవుతూనే ఉంటుంది. మీరు ఫ్యాట్ ఫుడ్ తినండి, తినకపోండి, నా పని ఏంటి? లివర్ రిలీజ్ చేస్తూనే ఉంటుంది కడుపులోకి, ప్లస్ దీన్ని ఏమంటే స్టమక్లోకి, పేగుల్లోకి, ప్యాంక్రియాటిక్ గ్లాండ్ పంపిస్తూనే ఉంటుంది, రెగ్యులర్ పంపిస్తూనే ఉంటుంది కదా. అదే ట్యాప్ ఉందనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ట్యాప్ ఉంటే అవసరం ఉన్నప్పుడు రిలీజ్ చేస్తుంది, అవునా కదా. ఇక ఓకే. దీని పని అవును అంత సార్. ఎక్కువ ఉంటుంది సార్. మీరు అందరు గుర్తుపెట్టుకోండి, దీని పని అంత ఎక్కువ ఉంటుంది. యాజ్ ఏ మనము వెల్నెస్ ఎక్స్పర్ట్గా మనము చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పని ఏంటంటే ఇది అవసరం, మనకు దేవుడు అవసరం లేకపోతే మనకి ఇవ్వడం అనే విషయాన్ని మీరు గమనించాలి. ఓకేనా? అంతే సార్. యాజ్ ఏ వెల్నెస్ ఎక్స్పర్ట్గా మనము గమనించుకోవాల్సిన నేను ముందు చెప్తాను మీకు ఏం చేయాలనేది. దీనికి ఎలాంటి ఆహారం తీసుకోవాలి మరి ఈ ప్రాబ్లం ఉన్నప్పుడు? కూరగాయలు, పండ్లు, హోల్ గ్రెయిన్స్ అంటే తృణధాన్యాలు, ఫైబర్ ఎక్కువ ఉండే ఆహారం ఎక్కువ తీసుకోవాలి వీళ్ళు. అర్థమైందా మీ అందరికి కూడా? అవును సార్. ఎక్కువ నీళ్లు తగినన్ని తీసుకోవాలి, ఎందుకంటే ఫిల్టర్ కావాలి కదా. మనం పూర్తిగా తగ్గించాల్సిన విషయం ఏంటంటే డీప్ ఫ్రై చేసిన ఫుడ్స్, అంటే డీప్ ఫ్రై చేసిన ఫుడ్ తగ్గించాలి. ఫాస్ట్ ఫుడ్స్ మొత్తం తగ్గించాలి.
ఎక్సెస్ ఆయిల్ అంటే ఎక్సెస్ ఆయిల్ ఎక్కువ వేసుకునే ఫుడ్ తగ్గించుకోవాలి. షుగర్ డ్రింక్స్ తాగడం మానేయాలి. అంటే అరుగుతలేదు అరుగుతలేదు అని మనకు డ్రింక్ తాగుతుంటారు కదా బయట కూల్ డ్రింక్స్, అవి మానేయాలి. ఓకేనా? ఇంకా లైఫ్ స్టైల్లో కొన్ని చేంజెస్ చేసుకోవాలి. అదే వెల్నెస్ ఎక్స్పర్ట్గా మనం చెప్పాల్సిన బాధ్యతలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి రోజు 30 నుంచి 45 నిమిషాలు నడవడము, ఆరోగ్యకరమైన బరువును అదుపులో ఉంచుకోవడము, స్ట్రెస్ను తగ్గించుకోవడము, తగినంత నిద్ర పోవడం చేయాలి. ఒక ముఖ్యంగా నాకు గమనించిన ఒక ముఖ్య గమనిక మీకు చెప్తాను. గాల్ బ్లాడర్ స్టోన్స్ లేదా కొలిసిస్టైటిస్ ఉన్నప్పుడు, గాల్ బ్లాడర్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అల్ట్రాసౌండ్ అంటే మనకు ఆ, స్కాన్ తీస్తారు కదా, స్కాన్ చేసినప్పుడు ఆ, మనకు ఇది తెలుసుకుంటాం మనం. కాబట్టి మనకు అల్ట్రాసౌండ్ అనేది చాలా అవసరం. కొన్నిసార్లు దీనికి శస్త్రచికిత్స అవసరం ఎమర్జెన్సీలో, కానీ ప్రతిసారి అవసరం లేదని చెప్పలేము. 102% ఎమర్జెన్సీలో ఇది అవసరం ఉంటుంది కదా. అయితే మనకు వెల్నెస్ ఎక్స్పర్ట్ అడ్వైజ్ మనకేంటంటే వైద్య పరీక్ష లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. అంటే డాక్టర్ ఇచ్చే మందులతో పాటు యాజ్ ఎ వెల్నెస్ ఎక్స్పర్ట్గా మనము సలహాలు సూచనలు ఇవ్వాల్సి ఉంటుంది కదా. మనం ఇక్కడ ఏమి ఇస్తామంటే ఆరోగ్య అవగాహన కల్పిస్తాం. యాజ్ ఏ వెల్నెస్ ఎక్స్పర్ట్గా, వెల్నెస్ కోచ్గా మనం ఏం చేస్తామంటే ఆరోగ్య అవగాహన కల్పిస్తాము. హెల్దీ డైట్ ఎలా తినాలో, హెల్దీ లైఫ్ స్టైల్ ఎలా ఉండాలో నేర్పిస్తాము. వెయిట్ మేనేజ్మెంట్ గురించి వాళ్ళకు మార్గదర్శనం చేస్తాము. 100 days 200 ప్రోగ్రాంలో దీన్ని ఎలా రెడ్యూస్ చేసుకోవచ్చు అని చెప్తాం మనము. ఫిజికల్ యాక్టివిటీని మనము వాళ్ళకు రెగ్యులరైజ్ చేస్తాం, మనం మానిటర్ చేసుకుంటాము. వాటర్ ఇంటేకు, స్ట్రెస్, స్లీపు మేనేజ్మెంట్ చేస్తాము, అవగాహన కల్పిస్తాం వాటి గురించి. ఆ సిమ్టమ్స్ ఉన్న వారికి మన అడ్వైస్తో పాటుగా డాక్టర్ సలహా, డాక్టర్ ఇచ్చే మెడిసిన్, ఎమర్జెన్సీ మెడిసిన్స్ కూడా వాడమని చెప్తాం మనం. ఇవి మనం చేస్తాం. మనం ఇక్కడ యాజ్ ఎ వెల్నెస్ సెగ్మెంట్ కొన్ని విషయాలు మనం చేయకూడదు. ఏంటి అంటే మీకు అరే పిత్తాశయం రాళ్ళున్నాయా అని మనము నిర్ధారించకూడదు తెలిసినా కానీ. ఎందుకంటే యాజ్ ఏ డాక్టర్ కాదు మనం, అది స్కానింగ్ చేసి డాక్టరు ల్యాబ్ టెస్ట్ చేసి నిర్ధారిస్తాడు అవన్నీ కూడా. ఓకేనా? లక్షలాది ఉన్నాయి కూడా డాక్టర్ దగ్గరికి పంపించాల్సిన అవసరం ఉంటుంది. అయితే మందులు మనము ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకు సూచించకూడదు. అంటే మనము అల్లోపతి మెడిసిన్ ఎప్పుడు కూడా యాజ్ ఏ వెల్నెస్ ఎక్స్పర్ట్గా మనం ఇవ్వకూడదు. అది అవసరమని మాత్రం చెప్పాలి. తగిన టైంలో ఎక్కువ పెయిన్ కానీ లేకుంటే ఎక్కువ ఇన్ఫెక్షన్ కానీ బాబుగా ఉన్నప్పుడు ఆ, వాళ్ళకు తట్టుకోలేనప్పుడు వాళ్ళకి సర్జరీ అవసరమని కూడా మనం చెప్పొచ్చు. ప్లస్ ఆ, అది డాక్టర్ నిర్ణయించాడు కాబట్టి అది చెప్పొచ్చు మనం. అవసరం లేదని చెప్పకూడదు ఎప్పుడు కూడా. వైద్య చికిత్సకు మనం ప్రత్యామ్నాయ హామీలు ఇవ్వకూడదు. అంటే మనము చేసే పనే చేయాలి, మనం ఎక్స్ట్రా పని చేసి హామీలు ఇవ్వకూడదు. ఓకే. గాల్ బ్లాడర్ గురించి మీకు మొత్తం ఆ, మీ ముందు పెట్టాను. తర్వాత మీరు ఏమి ఆలోచిస్తున్నారు, ఏమి ఆలోచించరు అనేది చూద్దాం. క్వశ్చన్ ఆన్సర్స్ అయితే ఇస్తున్నాను. మీరు ఎవరెవరు నా దగ్గర ఉన్నారు లేరు నాకు తెలియదు ఇప్పుడు, నేను ఎందుకంటే షేరింగ్లో ఉన్నా కాబట్టి. ఓకేనా? గాల్ బ్లాడర్ పని ఏంటి, ఎవరు చెప్పగలరు? గాల్ బ్లాడర్ పని ఏంటి అంటే పిత్తాశయం పని ఏంటి? సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ రా. ఎవరు, మేరియా? అవును సార్. ఓకే, వెల్కమ్ రా. మనం తీసుకున్న కొవ్వులను చిన్న చిన్న ముక్కలుగా అది విడగొట్టి ఆ, మన లివర్ కి పంపిస్తుంది సార్. అది కడుపులోకి పంపిస్తుంది. సూపర్. కడుపులోకి అనే కంటే కూడా చిన్న పేగులు పెద్ద పేగులలో పంపిస్తుంది రా. చిన్న పేరు. ఓకే సార్. ఓకే, సూపర్. ఇంకా ఇంకా సూపర్ రా. అది క్లాప్ చూద్దాం ఒకసారి. డైజెషన్ కి డైజెషన్ కు డైజెషన్ కావడానికి హెల్ప్ అవుతుంది సార్. దామోదర్ సార్, దామోదర్ సారా? సార్ నేను అర్జున్ 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 సార్. అర్జున్, వావ్ వావ్, సూపర్. సూపర్ అర్జున్ గారు, సూపర్. వావ్, గ్రేట్. ఇంకా ఫాస్ట్గా చెప్పాలి, మాకు టైం అయిపోతుంది. ఇంకా ఇది మనము పైత్యం అంటారు కదా, పైత్యం. వాంతి చేస్తే
పైత్యరసం బయటకు వస్తుందని చెప్తారు కదా. అది అవునవును. బయల్ని నిల్వ చేసి కొవ్వు జీర్ణక్రియకు సహాయపడడానికి సాయం చేస్తుంది, అవును కదా. ఓకే. గాల్ బార్డర్ స్టోర్స్ ఎందుకు వస్తాయి? ఇది చాలా ముఖ్యమండి. యాజ్ ఎ వెల్నెస్ ఎక్స్పర్ట్గా మనము చెప్పాల్సింది. ఎవరు చెప్తారు? గాల్ బ్లాడర్ స్టోన్స్ ఎవరికి వస్తాయి, ఎందుకు వస్తాయి? కొవ్వున ఆహార లేడీస్ కి ఎక్కువ పదార్థాలు వస్తాయి. తీసుకున్నప్పుడు. ఫ్యాటీ ఫుడ్ తీసుకున్నప్పుడు. ఓకే, నేను చెప్తాను. టెన్షన్ పడకండి, నేను చెప్తాను. ఆ, మనకు కొవ్వు బయల్లోని మనకు బయల్లోని పదార్థాలు అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ బయలు ఉన్నది కదా. బయలులో కొన్ని పదార్థాలు ఉంటాయి. ఆ బయలులోని పదార్థాలు గడ్డ కట్టి రాళ్ళుగా మారుతాయి. అంటే మన పైత్యరసం ఉంటుంది కదా, పైత్యరసం నుండి కొన్ని పదార్థాలు గడ్డగట్టి రాళ్ళుగా మారుతాయి. అది స్టోన్ అక్కడ ఫామ్ అవుతుంది. ప్లస్ దానికి మనము యాజ్ కొవ్వు కూడా అనుకోవచ్చు. అర్థమైందా? ఎందుకు? ఇది కొవ్వును విడదీస్తుంది, కొవ్వును కూడా తయారు చేసుకునే అవకాశం ఉంటుంది ఇది. ఈ మన గాల్ బ్లాడర్ కాబట్టి బయలులోని పదార్థాలు గడ్డగట్టి రాళ్ళుగా మారుతాయి అన్నమాట ఇవి. సార్ ఘాట్ ఇట్లా అందరు కూడా అర్థమైంది కదా. సపరేట్గా మనం రాళ్ళు తింటే రాళ్ళు తయారు కావు. రాళ్ళు తింటే రాళ్ళు తయారవుతాయా? అవసరం. రైట్, కాదు. మన పైత్య రసంలోని ఆ కొవ్వును నిల్వ ఉంచే కొవ్వును నిల్వ ఉంచుతుంది, కట్ చేస్తుంది. ఇది పనిచేసే పని ఏంటంటే కొవ్వు నిల్వ ఉంచుకుంటుంది. కొవ్వును చిన్న చిన్న ముక్కలు వేసి పేగులకు పంపిస్తుంది. కొవ్వును లివర్లో కూడా పంపిస్తుంది. ఇవన్నీ కూడా ఈ పని చేస్తుంది. కాబట్టి మనము గట్టిపడ్డ గట్టిపడడం వల్ల రాళ్ళు తయారవుతాయి. ఓకే. ఇప్పుడు మనము ఫ్యాట్ ఫుడ్ కానీ వల్ల గాల్ బార్డర్ సమస్యలు పెరుగుతాయా? ఫ్యాట్ ఫుడ్ వల్ల గాల్ బార్డర్ సమస్యలు పెరుగుతాయా? పెరుగుతాయి కదా సార్. ఓకే, రైట్. గాల్బెడ ఇంతకుముందు కొన్ని సమస్యలు ఉండుంటే కొంతమందిలో ఈ లక్షణాలు ఎక్కువ కావచ్చు కొవ్వు తినడం వల్ల. అయితే ఆ సమస్య ఏం లేకపోతే తొందరనే మాకు విడదీసి పంపించేస్తుంది అది. టక్ 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 కూడా. ఇప్పుడు కిచెన్లోకి వెళ్ళాం అనుకోండి, ఒకరు కూరగాయలు కట్ చేస్తారు, ఒకరు వంట చేస్తారు కదా. మన కిచెన్లో ఏం జరుగుతుందో చెప్పండి. ఒకరు కూరగాయలు వంట చేస్తారు, ఒకరు కూరగాయలు కట్ చేస్తారు, ఒకరు వంట చేస్తారు, ఒకరు పొయ్యి దగ్గర ఉంటారు, ఇంకొకరు ఎన్ని పనులు కొంతమంది ఉంటే ఇంట్లో వాళ్ళు పంచుకుంటారు. అలాగే లివర్ కొన్ని, మనకు కిడ్నీ కొన్ని, స్టమక్ కొన్ని, ఇట్లా పంచుకుంటాయి అన్నమాట ఇక్కడ. ఇది యాజ్ ఎ వెల్నెస్ ఎక్స్పర్ట్ ద్వారా గాల్ స్టోన్స్ కరిగిపోతాయా అంటే వెల్నెస్ ద్వారా గాల్ స్టోన్స్ కరిగిపోతాయా అంటే మనం ఇచ్చే డైట్స్ దానికి ఒక కరిగిపోతాయా? దానికి ఒక లిమిట్ ఉంటుంది కదా సార్, ఎంఎం అని. ఓకే. 7 mm కంటే 7 mm 8 mm ఉన్నా కానీ ఎక్కువ నొప్పి ఉన్నప్పుడు మనము డాక్టర్ వైద్యుని సలహా దగ్గరికి తీసుకుంటారు ఎవరైనా ఒకరు కామన్గా. అయితే దాన్ని మనము నిజంగా సైంటిఫికల్గా చెప్పాలంటే అలాంటిది ఎక్కడ జరగలేదు. అంటే ఎవరు చెప్పలేదు. అంటే యాజ్ ఎ వెల్నెస్ ఎక్స్పర్ట్గా మనము వెల్నెస్ కోచెస్ ఎవరు కూడా ఇది పూర్తిగా తగ్గుతాయని చెప్పలేదు. కానీ తగ్గిన దాఖలు చాలా ఉన్నాయి. అర్థమైందా మీకు ఇప్పుడు? తగ్గిన అర్థమైంది సార్. అంటే మనము ఆ, జీవన శైలి మార్పుల ద్వారా, ఫుడ్ల మార్పుల వల్ల, ఎక్సర్సైజ్ వల్ల, మంచి నిద్ర వల్ల, యాజ్ ఎ వెల్నెస్ సలహాల వల్ల తగ్గిన దాఖలు చాలా ఉన్నాయి. కానీ మనం ఎక్కడ కూడా తగ్గినట్టు నిర్ధారించాలి. ఎవరు నిర్ధారిస్తారు అవి తగ్గినాయని? డాక్టర్ డాక్టర్స్. నిర్ధారిస్తాడు కదా. స్కానింగ్ ఫస్ట్, స్కానింగ్ తర్వాత చూసి తను ఏమంటుంటే అరే భలే తగ్గిందే, ఎవరికి తగ్గు మ్యాజిక్ ఉన్నాయని చెప్తుంటారు, అవునా కదా. అట్లా అంటే దానికి శాస్త్రీయ నిర్ధారణ లేకపోయినప్పటికీ హామీ ఇవ్వలేం మనం. చికిత్స అవసరం ఉంటే వైద్య సలహా తప్పనిసరి తీసుకోవాలి. ఓకే. క్వశ్చన్ ఆన్సర్స్ కూడా కంప్లీట్ చేసుకున్నాం మనం ఈరోజు. లాస్ట్ లైన్ నేను చెప్పి దీన్ని క్లోజ్ చేస్తా. గాల్ బ్లాడర్ ఆరోగ్యం కోసము ఆరోగ్యకరమైన బరువు, సమతుల్య ఆహారము, క్రమమైన వ్యాయామం ముఖ్యం గాల్ బ్లాడర్కు కదా. లక్షణాలు ఉంటే మనం వెంటనే వైద్యం దగ్గరికి పంపించాలి. దాంతో పాటుగా యాజ్ ఎ వెల్నెస్ ఎక్స్పర్ట్గా మనము వాళ్ళకి సలహాలు ఇవ్వాలి. ఓకే సార్, డన్. నా వరకు నేను గాల్ బ్లాడర్ గురించి
చెప్పాల్సి అన్నీ చెప్పాను. ఈరోజు చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. చాలామంది ఆ, వచ్చారు, మీటింగ్ వింటున్నారు వీళ్ళందరూ కూడా. ఇంకేమైనా డౌట్ ఉందా? మీకు డౌట్ ఉంటే మనం వెళ్దాము, లేకుంటే మనం నెక్స్ట్ సెషన్లోకి వెళ్దాం. డౌట్ అండి. రాము సార్, రమేష్, దామోదర్ గారు అండ్ వెంకటేశ్వర్లు, మేరీ, లచ్చిరామ్, పద్మావతి, సరిత, అర్జున్, లక్ష్మి అంటే మళ్ళా ఎవరికి ఏం లేవు కదా? సూపర్. ఓకే, సార్ క్లోజ్ ఇది చేసి ఏజ్కి సంబంధం లేదు కదా సార్? ఏజ్గా ఏజ్కి సంబంధం లేదు. ఉంది ఏజ్కి ఉంది. అంటే సంబంధం ఏజ్కి లేకుండా సంబంధం వస్తుంది ఏం కదా లేదు, కానీ ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళకు వచ్చే అవకాశాలు అయితే ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే జీర్ణక్రియ మందగిస్తుంది వాళ్ళకు. ఓకే. ఏజ్ రిలేటెడ్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ వీడియో నేను మళ్ళీ మీరు చూడండి. మీరు వీడియో చూసిన తర్వాత దాని కింద యాజ్ ఎ వెల్నెస్ ఎక్స్పర్ట్గా మీరందరూ ప్రతి వీడియో చూసిన తర్వాత కామెంట్ పెట్టడం మర్చిపోవద్దు. ఓకేనా? ఓకే సార్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ప్లస్ మీ గ్రూపులలో షేర్ చేయండి. ఎందుకంటే ఈ వీడియోస్ అన్నీ కూడా చాలా చాలా ముఖ్యమైనవి. ఎందుకు? మనము ఆరోగ్య అవగాహన కల్పించే ఒక వెల్నెస్ ఎక్స్పర్ట్స్ మనం. వీరంత మందికి ఈ వీడియోలు పంపిస్తూ వాళ్ళు అడిగిన దానికి ఆ సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత మనకుంది. ఉందా లేదా? ఎస్ సార్. దామోదర్ సార్, అర్జున్ చెప్పండి, లక్ష్మి, సార్ పద్మావతి, మేరీ, అవునా కదా? అవును సార్. ప్రతి వీడియో నేను ఇక్కడ చేసిన ప్రతి వీడియో నేను యూట్యూబ్లో పెడుతున్నాను. ఎందుకంటే అందరికి ఉపయోగపడాలి అని పెడుతున్నాం. అవునా? అవును సార్. ఆ, కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు చూడండి, వినండి, అవసరమైన చోటలో ఇది పంపించండి. ప్లస్ ప్రతి గ్రూప్కు మీరు షేర్ చేస్తుండండి. మనం చాలా వీడియోస్ చేసుకుంటూ వస్తున్నాం. ఏదో రకంగా ఎవరికో ఒక రకంగా ఉపయోగపడాలి ఇది. ఈ 100 డేస్ 200 డేస్ ప్రోగ్రామ్ వల్ల చాలా మందికి హెల్ప్ కావాలి. అది నా ఉద్దేశం. ఓకే. ఓకే సార్. ఎట్టి